ఈశ్వరి, బీజెడ్సీ ఫైనల్ ఇయర్, ఉన్నత విద్యా మండలి హైదరాబాద్ వారు డిగ్రీ విద్యార్థులకు జిజ్ఞాస ప్రాజెక్ట్ నిర్వహించమని చెప్పడం జరిగింది. కావున మేము వనపర్తి జిల్లా ఆధునిక కవులు అనే అంశంపై జిజ్ఞాస ప్రాజెక్టును తెలుగు అధ్యాపకులు సంజీవయ్య సార్ ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. నాతో పాటు నా మిత్రులు కే భవాని, కే దేవిక, పి మునీశ్వరి, కే శ్రావణి. నా పేరు భవాని, నేను బీజెడ్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. వనపర్తి జిల్లా ఆధునిక కవులు. హితేన సహితం సాహిత్యం అనగా సమాజానికి మేలు చేయునది. సాహిత్యం నీతిని, ధర్మాన్ని, సకల శాస్త్ర విషయాలను సౌందర్యాత్మకంగా వర్ణిస్తుంది. వనపర్తి జిల్లా కవులైన డాక్టర్ బాలహరిసింహ ఠాగూర్, ఏదుల పాపయ్య గారు సాహిత్య రచనలో ప్రసిద్ధులు. నా పేరు కే దేవిక, BA ఫైనల్ ఇయర్. బలహరిసింహ ఠాగూర్ పుట్టిన తేదీ 18 సెప్టెంబర్ 1924. జన్మస్థలం విద్యుం గ్రామం, చిన్నంబావి మండలం, వనపర్తి జిల్లా. రచనలు శ్రీ బలహరి గీతామృతం, హరిసింహ భజన కీర్తనలు, విక్రమేశ్వర శతకం, శ్రీ పరమహంస నిత్యానంద స్వాముల వారి జీవిత చరిత్ర. పద్య గద్య కావ్యం. బలహరిసింహ ఠాగూర్ శ్రీ పరమహంస నిత్యానంద స్వాముల వారి ప్రియ శిష్యుడు. విద్యార్హతలు 17 జూలై 1963. 63లో ఆయుర్వేద బేసిక్ 5వ తరగతి వరకు చదివారు. హిందీలో విద్వాన్. విదుగురు హరిసింహ 1956. నా పేరు పి మునీశ్వరి, నేను BA ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. బలహరిసింహ ఠాగూర్ గారు ఆత్మజ్ఞానం పొంది ఆయుర్వేదం, యోగా, ధ్యాన విద్యలలో ప్రసిద్ధులు. వీరు తమ కావ్యములలో సమాజంలోని భౌతిక, సామాజిక, విజ్ఞానాంశంతో పాటు పంచభూతాల తత్వము, సంతానము, పిండోత్పత్తి క్రమమును తమ సాహిత్యములో విశదీకరించారు. నా పేరు శ్రావణి, బీజెడ్సీ ఫైనల్ చదువుతున్నాను. ఏదుల పాపయ్య, జన్మస్థలం వనపర్తి జిల్లా. తల్లిదండ్రులు శ్రీమతి చంద్రమ్మ, శ్రీ శంకరయ్య. రచనలు శివధను, భర్గం, గిరిజ కళ్యాణం, గుజ్జ, మందార, కోరంగ రామశతకం, శుక మహర్షి, ఏదుల పాపయ్య గారి